ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 5వ అధ్యాయము 25 నుండి 47వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శిస్తారు. యోసేపు తాను అవసాన కాల దశలో తన సహోదరులతో, ఇజ్రాయేలీ సంతానముతో చెప్పాడు, నిశ్చయముగా యెహోవా మిమ్మల్ని చూడవచ్చును. ఈ మాట అద్భుతంగా వారి జీవితంలో నెరవేరడం మనం బైబిల్లో చదువుతాం. ఈరోజు దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, నేను నిశ్చయముగా నిన్ను దర్శించదను అని. ఈ మాట నువ్వు నమ్ముచున్నావా? ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నీకు నిశ్చయముగా మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడు ఎవడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఈ లేఖన భాగాన్ని గురించి మీరు ఆలోచించారా? కార్యములు అల్పమైనవిగా ఉన్నప్పుడు చాలాసార్లు చిన్నవారు కానీ పెద్దవారు కానీ వాటిని లక్ష్య పెట్టరు. ఎందుకంటే ఎవరైనా చూచేది పెద్దవాటిని చూస్తారు. అల్పమైన వాటిని, చిన్నవాటిని వారు లెక్క చేయరు, పరిగణలోకి తీసుకోరు. వాళ్ళ దృష్టిలో అవి తృణీకరించబడినవి, పనికిరానివి. కానీ దేవుని దృష్టిలో అవి ఘనమైనవి. మీ ఎడల దేవుడు కార్యం చేయబోతున్నప్పుడు భవిష్యత్తులో మీరు ఒక ఉధృతమైన ప్రపంచనాన్ని చూడడానికి దేవుడు ఒకవేళ మిమ్మల్ని నడిపిస్తున్నాడు అనుకోండి, దానికి మీరు వెళ్ళడానికి ముందుగా దానికి సంబంధించిన కార్యం మొట్టమొదట అల్పమైనదిగా ప్రారంభమవుతుంది, చాలా చిన్నదిగా ప్రారంభమవుతుంది. ఏలియా ఉదంతములు మనం చూస్తాం, ఏలియాను గూర్చిన వాక్య భాగములు మనం చూస్తాం. కరిమెలు కొండ మీద తన సేవకునితో చెప్పాడు, నీ వెళ్ళి సముద్రం వైపు చూడుమని. అతడెళ్ళి చూశాడు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, అలా 6 సార్లు చూశాడు, ఏమీ లేదు. 7వ సారి చూసినప్పుడు మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి లేవడం అతడు చూశాడు. అయితే ఇక చాలు, విస్తారమైన వర్షం రాబోతుందని ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా చెప్పినట్టు ఆకాశమంతా మేఘావృతమై పెను వర్షం ఆ రోజున కురవడం సంభవించింది. దేవుని కార్యం ఎప్పుడైనా బ్రహ్మాండమైనదిగా జరగాలంటే మొదట అది అల్పమైనదిగా ప్రారంభమవుతుంది. ఆ అల్పమైన దాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి, నువ్వు ఘనపరచాలి, సగౌరవంగా దాన్ని స్వీకరించాలి. అది రేపటి దినాన ఎంత మహిమకు దారితీస్తుందో ఎవరు చెప్పలేరు. తల్లి గర్భంలో ప్రవేశించిన చిన్న జీవకణం 9 నెలలకి ఒక పిండముగా మారి ఆ తల్లి ఆ పిండానికి జన్మనిచ్చి ఆ పిల్లవాడు ఎదిగి 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 పెద్దవాడై ఒక దేశానికి అధ్యక్షుడు కావచ్చు. చిన్న కణంగా ప్రారంభమైన ఆ అధ్యక్షుడు
ఈ రోజున దేశాన్ని ఏలుబడి చేసే స్థాయికి అలాంటి కృపకు అతడు రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ జీవితంలో అదే సంభవించబోతుంది. అల్పమైనదిగా ప్రారంభమైన దైవ కార్యం రేపటి దినాన చాలా గొప్పదిగా మారబోతుంది. విస్తారమైనటువంటి రీతిలో నీ కన్నులు చూడడానికి వీల్లేనంతగా పెద్దదిగా మారబోతుంది. ఒక దైవజనుడు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఒక ఇంటిలో అతడు ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తున్నాడు. కాస్త గట్టిగా అతడు ప్రార్థించేసరికి పక్కన ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు, ఒకళ్ళు వంట చేస్తున్నారు, ఒకళ్ళు బట్టలు దూతున్నారు. ఆ కేకలు విని వాళ్ళిద్దరూ పరిగెత్తుకుని వచ్చారు. వాళ్ళిద్దరి మీద దురాత్మలు పనిచేస్తున్నాయి. అంతే, వారిద్దరికి ప్రార్థన చేశారు. వారు కొట్టుకొని కింద పడి పొర్లుతున్నారు. దాన్ని చూడడానికి ఇంకొక ఇద్దరు వచ్చేశారు. వాళ్ళకి ప్రార్థన చేశారు. వారు ఏంటి వింతని చోద్యం చూసినట్టుగా చూస్తున్నారు. ఆ నలుగురు రక్షించబడ్డారు. ఆ తర్వాత ఆ గ్రామానికి ఆ దైవజనుడు వెళ్ళి ఆయన ప్రార్థన కూడికలు నిర్వహించారు. అద్భుతం. చిన్నగా ప్రారంభమైన ఆ సంఘం 500 మంది సంఘ సభ్యులుగా మారింది. అవును, దేవుడు ఏ చిన్న కార్యాన్ని ఎంత పెద్ద కార్యంగా మారుస్తాడో, తీసుకుని వెళ్తాడో ఎవరికి తెలియదు. ఈ రోజున నీ చిన్న ధ్యానం, నీ చిన్న ప్రార్థన, నీ చిన్న ప్రయత్నం రేపటి దినాన దేనికి మలుపు తిరగబోతుందో ఎవరు ఊహించారు? ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కార్యములు అల్పములై ఉన్నప్పుడు నువ్వు తృణీకరించొద్దు, నువ్వు బాధపడొద్దు. వాటిని నువ్వు లక్ష్య పెట్టాలి. దేవుడు ఒక దినాన గొప్పదానిగా, అద్భుతమైన దానిగా దాన్ని మారుస్తాడు. దేవుడు ఈ మాటల్ని నీ హృదయంలో ఫలింపజేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కృప మమ్మల్ని బలపరచునుగాక. కార్యములు అల్పములైన కాలమును మేము చాలాసార్లు తృణీకరించాం. మాకు గొప్పది సంభవించాలని, మా కన్నులు చూడడానికి పట్టజాలనంత రీతిలో ఆ స్థాయిలో ఉండాలని మేము అనుకున్నాం. కానీ మీ కార్యం ఎప్పుడు స్వల్పమైనదిగా, అల్పమైనదిగా ప్రారంభించబడుతుందని మీ లేఖనాన్ని బట్టి గ్రహిస్తున్నాం. మా తండ్రి, వాటిని మేము తృణీకరించకుండా మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.